విశాఖ స్టీల్ ప్లాంట్ లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శతగాత్రుల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. హాస్పిటల్ నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారాయన. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదనే తమ ఉద్దేశమని చెప్పారు. త్వరలోనే కార్మికుల సమస్యలపై చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కార్మికులతో స్వయంగా మాట్లాడతానని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికుల రక్షణపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం నిఘా ఉండాలని చెప్పారు. 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఘటనపై 194 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శతగాత్రుల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. హాస్పిటల్ నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదనే తమ ఉద్దేశమని చెప్పారు. త్వరలోనే కార్మికుల సమస్యలపై చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కార్మికులతో స్వయంగా మాట్లాడతామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికుల రక్షణపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం నిఘా ఉండాలని చెప్పారు. 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఘటనపై 194 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు ఆయన. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శతగాత్రుల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. హాస్పిటల్ నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదనే తమ ఉద్దేశమని చెప్పారు. త్వరలోనే కార్మికుల సమస్యలపై చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కార్మికులతో స్వయంగా మాట్లాడతానని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికుల రక్షణపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం నిఘా ఉండాలని చెప్పారు. 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఘటనపై 144 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్ లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాండ్లో అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసిన దాదాపు 8 మంది చనిపోయారు. ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలైన. సో వాళ్ళు ఇద్దరు క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళు కూడా పరామర్శిస్తాం. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడైందాక చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే వాళ్ళు అంత ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది కానీ నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేస్తారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్స్ మేజర్గా చూస్తున్నాం.
ఉదాగా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్ మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉంటుంది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట ఎక్కడ జరుగుతున్నాయని చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్ ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్ చేసే ల్యాడల్ ఉన్న బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవుట్ చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేకూడదు, అది అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి 3 men కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అది ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు. ఇది మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దీన్ని అలాగే కొనసాగిస్తున్నారు స్ఫూర్తిని. అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఇస్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అంటే అది ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఆఫ్కోర్స్ సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కోణంలో నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక మన సోదరులు మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దామంటే ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేనే ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా అయ్యి కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ ఫర్ చేస్తాను ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఉన్నది నేను అందరినీ సావధానంగా వింటాం. అది ఒక రౌండ్ టేబుల్ అంటావా లేదంటే కూర్చోబెట్టేది వారి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి నేను ఖచ్చితంగా నేను ఒక్కసారి ఆ మీటింగ్ నేనే నా ఆధ్వర్యంలో నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికీ వింటాను. ఈలోపు మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురాలి. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది అందరి ఆకాంక్ష.
కాకపోతే ఇది మేము ఒక బలమైన పాలసీలు చేయగలం, కానీ నేను ముందు నుంచి పరవాడ కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు అనకాపల్లిలో కానీ ప్రతి 5-6 నెలలకి ఒక 8 నెలలకు ర్యాండమ్గా ఒక సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం అలామింగ్గా ఉంది నాకు. నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే, అసలు యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు చేస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ఎలా ఉంది, ఇండస్ట్రియల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి పంపించారా, ఒకవేళ సపోజ్ ఏదైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే వైలేషన్స్ని మీరు రిపోర్ట్ చేశారా, లేదంటే వాళ్ళకి అన్ని యాక్షన్ తీసుకోలేదు, ఇవన్నీ కూడా జరగాలి. అంటే నాకు ఇందాక చెప్పినది ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు, జస్ట్ ఒక ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయి, మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం, 6 మంత్స్ బ్యాక్ కూడా తెలియజేసాం, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే మాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్, ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే నాకు ఆఫ్ హ్యాండ్గా చెప్పారో ఇవన్నీ కూడా కమిటీకి నివేదిక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి నేను ఇది పొలిటీషియన్స్ కానీ లేదంటే నా పదవి నాలాంటి అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాతులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళు, దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే, ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు, ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ సర్టన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, ఇట్ ఆల్వేస్ సర్ప్రైజ్.